రీజనల్ వేరియేషన్స్ ఎట్లా ఉండేవి, ఇక్కడ ఓటర్ చాయిస్ ఏ విధంగా ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఇంతకుముందు నేను చెప్పినట్లు ఓటర్ చాయిస్ అక్కడ కూడా రీజనల్ వేరియేషన్ ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే ప్రాంతాల వారీగా ఓటు హక్కు ఉంటుంది. కానీ అక్కడ ఏమైంది అంటే అక్కడికి తేడా ఒకటి, ఆడ రెండు కులాలు, రెండు పార్టీలు, ఇద్దరు వ్యక్తుల మధ్య భయంకరమైన కన్సాలిడేషన్ జరిగింది. సో ఇక్కడ ఆ రకమైన కన్సాలిడేషన్ లేదు తెలంగాణలో. సో తెలంగాణలో ఏంటంటే మీకు పొలిటికల్గా కన్సాలిడేట్ కాలే, ముక్కోన పోటీ ఉంది చాలా నియోజకవర్గాల్లో. బీఆర్ఎస్ ఇప్పుడు బీజేపీ ఉంది, 8 సీట్లో గెలిచింది, 19 సీట్లలో సెకండ్ పొజిషన్. సో అందులో మీకు ఉత్తర తెలంగాణ, హైదరాబాద్ లాంటి ఒక కాన్సన్ట్రేటెడ్ పొలిటికల్ జాగ్రఫీలో బీజేపీ ఒక బలమైన శక్తిగా ముందుకు వచ్చింది. అందువల్ల ఈ ట్రయాంగులర్ కాంటెస్ట్ అనేది ఆంధ్రాలో లేదు. ఆంధ్రాలో ఉన్నదల్లా ఒకటే కాంటెస్ట్, పోలరైజ్డ్ కాంటెస్ట్. సో అందువల్ల అక్కడ కూడా ఆ కులాల వారీగా కూడా భయంకరమైన కన్సాలిడేషన్ వచ్చేసి, అందువల్ల రీజన్ వారీగా కూడా ఆ కన్సాలిడేషన్ చూపెడుతుంది. ఇప్పుడు మీకు గ్రేటర్ రాయలసీమ పాలిటిక్స్ పైన రెడ్ల డామినేషన్ ఉంటుంది. సో అందుకే అక్కడ వైసీపీ చాలా బలమైన శక్తిగా ఉంది. లాస్ట్ ఎలక్షన్లో కూడా దాదాపు స్వీప్ చేసుకుంది. చంద్రబాబు, బాలకృష్ణ, కేశవ్ మనహా ఎవరు గెలవలేదు. మీకు ఈస్ట్ వెస్ట్ కృష్ణా గుంటూరు వచ్చే వరకు కాపు, కమ్మ, రాజు ఈ కాస్ట్ల ప్రభావం ఉంటుంది. సో అందువల్ల ఇక్కడ కొంత టీడీపీకి కొన్ని ఏరియాలో డెఫినెట్గా టీడీపీ జనసేన అలియన్స్ ఒక ఫ్యాక్ట్ ఉంటుంది. అందువల్ల సోషల్ కోయలిషన్లు, కన్సాలిడేషన్లు ఉన్నాయి కనుక దాని ఆధారంగా రీజనల్ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఇక్కడ తెలంగాణలోమో సోషల్ కన్సాలిడేషన్తో సంబంధం లేని రీజనల్ కన్సాలిడేషన్. హైదరాబాద్లో బీఆర్ఎస్కి ఓట్లు రావడానికి కారణం ఒక కులం షిఫ్ట్ కాదు, డెవలప్మెంట్ జరగడము, ఎంఐఎంతో పొత్తుండడము, బీజేపీ కూడా బలంగా పోటీలో ఉండడము, ఈ ఫ్యాక్టర్స్. ఉత్తర తెలంగాణలో కూడా అవే ఫ్యాక్టర్స్. సదరన్ తెలంగాణలో కొంత ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఆ డామినేషన్ ఉన్నమాట నిజం. కాంగ్రెస్ పార్టీకి అక్కడ సాంప్రదాయంగా బలం ఉండడం. సో ఇక్కడికి అక్కడికి ఆ తేడా ఉంది. రీజనల్ వేరియేషన్కు సోషల్ కన్సాలిడేషన్ ప్రాతిపదిక కాదు.